గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నారు? నాణ్యమైన మద్యం ఉంటుంది అనుకోవచ్చు. సునీత గారు, మందుబాబులు గుడ్ న్యూస్ అని మీరు అలా కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ వాస్తవం చెప్పారు కదండి, మీరే గతంలో చెప్పారు నాణ్యమైన మద్యం లేదు అన్నప్పుడు అడగడంలో ఏముందండి. కల్తీ మద్యం ఉంది, కల్తీ మద్యం తాగి కుటుంబాలు కూలిపోతున్నాయంటూ కూడా చాలా సందర్భాల్లో పురంధేశ్వరి గారు మీడియా ముఖంగా చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏపీలో నాణ్యమైన మద్యం ఉంటుంది అనుకోవచ్చా? అదే అనటం తప్పట్లేదు. అదే ఇప్పుడు పురంధేశ్వరి గారు కూడా మహిళగా వారు అంటే ఒక మద్యం దుకాణంలోకి వెళ్ళి చూసి అక్కడ విషయాలు బయట పెట్టి, అంటే మహిళగా వెళ్ళి ఒక చేయటం అనేది పెద్ద కార్యక్రమం. ఒక మద్యం దుకాణంలోకి వెళ్ళటం అనేది ఎందుకు అలా చేయవలసి వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నేను దశల వారీ మద్యపాన నిషేధం చేస్తాను, 5వ సంవత్సరం కల్లా మద్యపాన నిషేధం పూర్తిగా చేయకపోతే నేను అసలు ఓటే అడగను 2004 ఎన్నికల్లో అన్నారు. కానీ ఎక్కడ మేనిఫెస్టోలో నేను ధరలు పెంచేస్తాను అనలేదు. అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చి రాగానే 4 రెట్లు 5 రెట్లు ఏది 30 రూపాయలు తయారయ్యేది 300 రూపాయలకి అమ్మేసి అదేదో కొత్త లాజిక్ చెప్పి ఏది మీరు మద్యం రేట్లు పెరిగిపోతారంట, షాక్ కట్టేసి ఎవరు ముట్టుకోరట. దానివల్ల ఏమైందండి, కుటుంబాలు ఛిద్రం అయిపోయినాయి కదా. పైపెచ్చు అవన్నీ స్పిరిట్లు, రా మద్యం, నాటు సారాలు లాంటివి అసలు ఏమాత్రం తాగితే అందరు లివర్లు పాడైపోతున్నాయి. మెడికల్ రికార్డ్స్ తీసుకుంటే ఎంతో మందికి లోపల ఆర్గాన్స్ పాడైపోయి చనిపోతున్నారు. ఇది కాదు, ఇది మొత్తుకో, అది మార్చండి, అలా వద్దు. ఓకే, బలహీనత, మద్యం తాగకూడదు, మద్యం ఎవరు తాగకూడదు, మద్యం వల్ల ఆరోగ్యం పాడైపోతే కుటుంబాలు పాడైపోతాయి. ఇది ఒక నాగరిక సమాజంలో మనం అందరూ చెప్పాల్సిన అంశం. అయితే బాధాకరమైన అంశం ఏంటంటే రేట్లు పెంచేయటం, మళ్ళీ చీప్ లిక్కర్ ఇవ్వటం. ఒక ప్రభుత్వమే మద్యాన్ని మీద ఆధారపడటం ఒక బాధాకరం. గుజరాత్ లోని రాష్ట్రం మద్యం మీద ఆధారపడరు ఎవరు. ఆ రాష్ట్రంలో మద్యమే ఉండదు, అయినా బ్రహ్మాండంగా నడుస్తుంది రాష్ట్రం, అద్భుతమైన ఆదాయం ఉంది. అలా చాలా రాష్ట్రాల్లో మద్యం ఉండదు. మన ఏపీలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యాన్ని పూర్తిగా బ్యాన్ చేయబోతున్నారు అనుకోవచ్చా? ఇంకా అది సాధ్యం కాదు సునీత గారు. అది ఇప్పుడు ఒక సామాజిక రుగ్మత. మీరన్న పాయింట్ కి వచ్చేస్తాను. మంచి గుడ్ న్యూస్, ఆల్రెడీ నాకు మద్యం తాగను, నాకు ఇష్టం ఉండదు, బట్ నేను చెప్తున్నాను, ఆల్రెడీ కింగ్ ఫిషర్ వచ్చిందంటే నిన్న సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇంకా అందరూ మందుబాబులంతా హుషారుగా ఉన్నారని చెప్పి వాట్సాప్ లో వచ్చింది. నాకు తెలుస్తుంది ఏంటంటే ఆల్రెడీ కింగ్ ఫిషర్ చూసి 5 ఏళ్ళు అయిపోయింది రాష్ట్ర ప్రజలు. ఇవన్నీ ఏంటంటే మన లాంటి వాళ్ళు మాట్లాడటానికి ఇబ్బంది. నాకు వ్యక్తిగతంగా అయితే చాలా ఇబ్బంది. బట్ స్టిల్ ఇదో సమస్యగా ఉంది, లక్షలాది మంది తాగుతున్నారు కాబట్టి ఈ రోజు కింగ్ ఫిషర్ ఉందని చెప్పేసి చిందులు వేసుకుంటున్నారట. అదే రేట్లు కూడా తగ్గాలి, తప్పనిసరిగా తగ్గిస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది, తగ్గిస్తాము. అలాగే నిదానంగా మద్యం రహిత రాష్ట్రంగా నిదానంగా ఇప్పుడు ఏదో అవ్వదు, 5-10 ఏళ్ళు అవ్వదు. ఎందుకంటే ఇంతమంది అలవాటు పడిపోయినారు. రేపు అమాంతం ఆపేయమంటే కష్టం కూడా ఇబ్బంది ఉంది. బట్ గతంలో జరిగినటువంటి అంటే ఒక బలహీనత ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అన్ని రేట్లు వసూలు చేసేసి చీప్ లిక్కర్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించేసి 1000 కోట్లు వెనకేస్తారు. ఆ మద్యం దుకాణాల పేరు మీద అనేకమైన చీప్ లిక్కర్ అమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు 1000 కోట్లు వెనకేసేసారు. అటువంటి పాపాలు చేయకూడదు. నేనేంటంటే ఏదో బలహీనత అవుతున్నారు, వాళ్ళు తక్కువ రేటుకి ఉన్న రేటుకి ఇవ్వండి, ఇచ్చి మంచి క్వాలిటీదే కింగ్ ఫిషర్ లాంటి మంచి బ్రాండెడే ఇవ్వండి. దాన్ని ముఖ్య నాయకులు కూర్చొని ఎలాగన్నా చేస్తారు. దాంట్లో ఎటువంటి భారతీయ జనతా పార్టీ అన్కండిషనల్ దాంట్లో ఎటువంటి సస్పెషన్ లేవు, ఎటువంటి ఇఫ్స్ బట్స్ లేవు. కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూర్చుంటారు, ఏది ఎలా చేయాలో చేస్తారు. కూర్పు, వివిధ సామాజిక వర్గాల కూర్పు అన్ని చూసుకొని చేస్తారు. ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా అది పదవులంటే ఇదేదో మనం నిన్న కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు, కేబినెట్ వాళ్ళ మీటింగ్ లో కూడా మంత్రులందరూ పిలిచి కూర్చోబెట్టి చాయ్ పే చర్చలు కూడా చెప్పారు. మీకు ఉన్నటువంటి 293 మందిలో మీరు మిమ్మల్ని తీసుకున్నంత మాత్రాన మీరు గొప్పోళ్ళని కాదు, వేరే వాళ్ళు తక్కువలని కాదు. కొన్ని సామాజిక కూర్పులో మీకు అవకాశం వచ్చింది. మీకు అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని మీ శాఖలో మంచి పని చేయాలి. ఎక్కడ మీరు దుర్వినియోగం చేసే పని చేయకూడదు. ఏదో మీ కుటుంబ సభ్యులను తీసుకొచ్చేసి ఏదో చేసేద్దాం, లేకపోతే లైన్ బ్రేక్ చేసి వెళ్ళిపోతాను, లేకపోతే ట్రాఫిక్ అలా చేసి ఇలా వెళ్ళిపోతాను, లేకపోతే నాకు ప్రయారిటీ ఉండాలి, ఇటువంటి అన్ని మానేయండి. సామాన్యులాగా ఉండండి, అసామాన్య పనులు చెయ్యండి. కేవలం శాఖ 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నాం, ఒక టార్గెట్, అలా పనిచేయండి. అలాగే మేము ఇక్కడ కూడా ఏపీలో కూడా అంతే. ఇది కూడా
ప్రభుత్వం, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి, ఈ ముగ్గురు కలిపి మేము డౌన్ టు ఎర్త్ గా, మేము ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ట్రాఫిక్ ఆంక్షలు నేను వస్తే మొత్తం ఆపేయద్దు, కేవలం 1 నిమిషం 2 నిమిషాలు చూసుకోండి సిగ్నల్ టు సిగ్నల్ కి. మనం ప్రజలు డౌన్ టు ఎర్త్ ఉండాలి. సేవ చేయటానికి వచ్చాం. పదవి అంటే మంత్రివర్గం అంటే ఎర్రబొగ్గులేసి గరగరగరగర తిరిగేయటం కాదు. సింపుల్ గా ఉండాలి, సేవ చేయాలి, ప్రజలు మనల్ని పొందాలి. ఇదే ఆలోచన మాకు. ఓకే అండి రవికిరణ్ గారు. ఎస్ నెక్స్ట్ ఇప్పుడు రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మొత్తం మీద కూటమి నేతల అభిప్రాయాలు మీరు విన్నారు, వారు ఏ రకంగా వారి ప్లాన్స్ ఏంటో కూడా విన్నారు. మొత్తం మీద దీనిపైన మీ అనాలిసిస్ ఏంటండి? ఖచ్చితంగా సునీత గారు, ఇప్పుడు అన్నప్రసాదం నాడు ఆవేకాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు అన్ని పార్టీలకు. ఎందుకంటే ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు. రేపు నేనేమంటున్నా, నా ఊహ అయితే జర్నలిస్ట్ గా 57 జర్నలిస్ట్ గా నేను ఊహించేది అంటే రేపు బహిరంగ సభ కాదు, రేపు రాజకీయ పార్టీ మీటింగ్ కాదు, కేవలం ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇందులో విధానపరమైన నిర్ణయాలు ఉండవని నేను అనుకుంటున్నాను. ఉంటే జియో ద్వారా ఏది రేపు పొద్దున ఉచిత బస్సు ఎల్లుండి నుంచి ప్రారంభించి చెప్పొచ్చు అంటున్నాను. అందుకని మోడీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా ఎవరు రాజకీయ ప్రసంగాలు చేయడానికి రావడం లేదు. ఎక్కడ రాజకీయం ఉండదని నేను అనుకుంటున్నాను. ఢిల్లీలో ప్రధానమంత్రి ఎట్లా ప్రమాణ స్వీకారం చేశారో అది హుందాగా రాష్ట్రపతి భవన్ లో జరిగింది, ఇక్కడ రాజ్భవన్ లో జరగాల్సింది ఆనందోత్సవాలతో బహిరంగంగా చేసుకుంటారు, మంచిది అంటున్నారు. హైదరాబాద్ లో అయితే లాల్ బహదూర్ స్టేడియంలో చేసుకునేవాళ్ళు గతంలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు మారినప్పుడల్లా. ఇక్కడ కూడా మనం బయట చేసుకుంటున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు అన్ని విధాన నిర్ణయాలు రేపే ఏం తీసుకుంటారని అనుకుంటున్నారు. మీడియా కూడా ఏం చేస్తుంది, మీరే కాదు మీడియా అంతా నేను చూస్తున్నాను. దాదాపు రోజు 4-5 టీవీలో మాట్లాడుతున్నాను. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, ఉపాయంగా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా గత ప్రభుత్వం ఏదైతే విధ్వంసం చేసిందో ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి విధ్వంసం, రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారా అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కాదు, అది కేంద్ర ప్రభుత్వ చట్టము. అమలు చేస్తే ఇష్టము, చేయకపోతే వాళ్ళ నష్టం, వాళ్ళ ఇష్టమే. కానీ ఇది టైటిల్ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రేపు మోడీ గారు కూడా రాబోతున్నారు ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా. అంటే ఏదైతే గతంలో వాళ్ళు అన్నారు కాబట్టి మీడియా ప్రశ్నిస్తుంది, లేదంటే ఊరికే మీడియా ఎప్పుడు కూడా ప్రశ్నించదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం, కానీ ఊరికే మేము క్వశ్చన్ చేయము. వాళ్ళు అన్నారు కాబట్టి రేపు చేసే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ అంశం మరి తొలి సంతకం దీనిపైన జరుగుతుందా అనే అంశము మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ. రామ్మోహన్ గారు అంటే ఏంటంటే కొంత సమయం ఇవ్వండి వారికి అన్నారు. మొదటి రోజు అన్ని మీరు ఏకం పెడితే ఎలా అంటున్నారంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ చట్టం, న్యాయవాదినండి. చట్టం కేంద్ర ప్రభుత్వం, అది రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అమలు చేయకపోవడం ఇష్టం. ఇంకోటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొదలు కాలేదు, చాలా పెద్ద చర్చ. అది నేను స్పష్టంగా చెప్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అది సవరణలు చేసి అమలు చేస్తే చాలా మంచిది. అందులో 2 పెద్ద పొరపాట్లు జరిగినాయి. ఒకటి, ఆయన రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు, అవి పీకేయాలి. రెండోది, పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకున్నాడు. ఈ 2 పోవాలి మొట్టమొదటి. టైటిలింగ్ యాక్ట్ మొదలు కాలే, ఇంకా కేవలం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి. అందుకని నేనేమంటున్నానంటే, రేపు ఈ నిర్ణయాలు తీసుకునే సమయం కాదు. మంత్రివర్గ కూర్పు జరుగుతాయి. ఉచిత బస్సు ఏమైనా ఉంటుండొచ్చు, కానీ పెద్ద సవాల్ రేపు ఏంటంటే, వాళ్ళు వేసే సవాల్ నేను చెప్తున్నాను. రేపు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఏది ఏప్రిల్ నుంచి, వెనక నుంచి అన్నారు. ఏప్రిల్, మే 2 నెలలు, జూన్ కూడా 3వ నెల. ఇప్పుడు జూన్ నెల ఇస్తా అంటే 6,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇది పెద్ద సవాల్ అంటున్నాను. రేపు పొద్దున ఇది చర్చ వస్తుంది. రేపు పొద్దున అంటున్నాను. రేపే అంటే రేపు ప్రమాణ స్వీకారం. రెండోది, అదే బళ్ళు మొదలవుతున్నాయి కనుక మేనిఫెస్టో ఉంది. టీడీపీ ముగ్గురు అంటే బీజేపీ లేదు, అందరూ టీడీపీను జనసేన ఉన్న మేనిఫెస్టో ఉంది. ప్రతి అనే మాట వాడారు. ప్రతి పిల్లవాడికి అన్నారు. అంటే అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తామన్నారు. అది అమలు చేయాల్సిందే. ఇప్పుడు ఏమైంది అంటే, స్క్రోలింగ్, ఇప్పుడు మొన్నటిదాకా వ్యక్తిత్వ హనాలు చేశారు, వ్యక్తిగత విమర్శ చేశారు. ఇప్పుడు నా విజ్ఞప్తి ఒక్కటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, రాజకీయ పార్టీలకు ఒకటి విజ్ఞప్తి, రాజ్యం చేయాల్సిన బాధ్యత రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టాలి. సంధికాలం ప్రభుత్వం ఉన్నా లేనట్లు లెక్కనే. ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంది. ఇంకొక 10 రోజులు కూడా కేంద్ర బలగాలు ఉంటాయి. అసలైన బాధ్యత రేపు చంద్రబాబు నాయుడు గారి మీద ఏముందంటే, రాజ్యం చేయాల్సిన 3 బాధ్యతలు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. రేపు ఆయన ప్రమాణ స్వీకారం తీసుకున్న దగ్గర నుంచి ఒక్క దాడి జరిగిన ఆయన మీదే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకటండి, ఇంకొకటండి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఏదైతే రేపు మంత్రివర్గ కూర్పు కూడా ఏర్పాటు కాబోతుంది కాబట్టి ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు, అదేవిధంగా యువతకి, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా కూటమి కూర్పు జరగబోతుంది అంటూ కూడా అంటున్నారు. అంటే అదే జరిగితే అటు సీనియర్లు దీనికి అంగీకరిస్తారనుకోవచ్చా, సీనియర్లు సపోర్ట్ గా ఉంటారనుకోవచ్చా? ఇది ఎంత మేర సక్సెస్ అవ్వచ్చు? ఇది కత్తి మీద సామి తక్కువది కాదు. ఉన్న పదవులు 25, ఎమ్మెల్యే 175 మంది ఉన్నారు. 164 మంది గెలిచింది. ఇటు పక్క 11 మందే ఉన్నారు. ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు. ఏం చేద్దాం మరి? పిండి కొద్ది రొట్టె ఉన్నది పిండి. అది
రొటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కూటమిని కలుపుకుంటారు, వాళ్ళకి వేరే వేరే పదవులు ఇస్తారు. ఇదంతా మన ఊహాగానమే. నేనేమంటున్నానంటే రేపటి నుంచి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఏంటంటే ఇప్పటిదాకా జరిగిన పోయినాయి, కానీ రేపటి నుంచి ఇప్పటిదాకా ప్రకటనిస్తే సరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని ప్రకటించారు, అయ్యా తొందరపడకండి. నేను కూడా అంటున్నానంటే ప్రజలుగా పార్టీలు ఉంటాయి పోతాయి, అందరూ మన ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే మనందరం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంటే మనందరం ప్రధానమంత్రి. రేపటి నుంచి స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించకుండా, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించకుండా ప్రజలు కూడా సమయంతో మెలగాలి. పార్టీలు ఉంటాయి పోతాయి, సమస్య కాదు. ఇవాళ అధికారంలో టీడీపీ వచ్చింది, అంతకుముందు వైసీపీ ఉన్నది, కానీ ప్రజలు ఎందుకు కొట్టుకుంటున్నారు? దీన్ని సమర్థించడం సరైనది కాదంటున్నాడు. వాళ్ళు తప్పు చేసిన ఫైనల్ కామెంట్స్ అండి. అందుకని ఫైనల్ గా చెప్తున్నానమ్మా, రేపటి నుంచి ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత. ఇవి రద్దు చేస్తారా, ఇవి ఇస్తారా పక్కనే. రేపు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి శాంతి భద్రతలు కాపాడాల్సిన, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాల్సిన బాధ్యత ప్రధానంగా రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న టీడీపీ ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు అంతకన్నా కాదు, చేయాల్సి ఉన్నది. వాళ్ళు తప్పు చేశారు కనుక చేయని విధ్వంసం సాగని అనుకుంటే ఆనాడు ప్రజావేదిక కూలగొట్టిన చర్య అవుతుంది. ఇప్పుడు కొత్తది ఏం కాదు, కానీ ప్రజలను సమయం పాటించాలని కోరుకుంటాం. ప్రభుత్వం రేపటి నుంచి శాంతి భద్రతలు కాపాడాలి, నెంబర్ 1. రెండోది మంత్రివర్గ కూర్పు ఇవన్నీ జరుగుతాయి. మొదలు చేయాల్సిన పని ఏంటంటే విధ్వంసం జరిగిందని నిర్మాణం వైపు పోవాలి. ఇప్పుడు ఇప్పటికీ అమరావతి ఇంతకుముందు వారు చెప్పారు కదా, అమరావతి విషయంలో మొదటి అడుగు పడ్డది. పోలవరం కూడా మొదటి అడుగు పడగాలి. మంత్రివర్గంలో మనకు మంచి శాఖలు వచ్చినాయి. ఒక మాట అమ్మా, మంత్రివర్గంలో మంచి శాఖలు వచ్చినాయి మనకు. నేనేమంటున్నాను, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసుకోవాలి. భౌగోళికంగా ఎట్లా చూసినా రామ్మోహన్ నాయుడు గారు మన గతంలో అశోక్ గజపతి రాజు గారు చేశారు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కనుక ఉపాయంగా పనులు తీసుకుందాం. మళ్ళీ ఘర్షణకు పోతే కేంద్ర ప్రభుత్వంతో మళ్ళీ మొదటికే వస్తుంది. మనకు కావాల్సిన అన్ని వడ్డించేవాడు మనవాడు ఉన్నాడు. ఇప్పుడు గడ్కరీ మన మంత్రి కాదు కదా, మనకు జాతీయ రహదారులు ఇచ్చింది కదా, మొన్నటిదాకా ఇవ్వలేదా? ఇది కూడా అంటున్నాను, మనవాడితో పాటు పరాయి వాడితో కూడా పనులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంకీర్ణ కూటమి భాగస్వామ్యంతో 5 ఏళ్లు విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలని మనందరం కోరుకుంటున్నాం. రైట్ అండి. ఎస్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మహేష్ గారు థ్యాంక్ యూ.